హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఓకేనండి, ఇవాళ మీకు నేను చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ 1/2 కేజీ పైన ఉండిద్దండి, 3/4 కేజీ దాకా ఉంది చికెను తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. అందులో నేను ఉప్పు అంటే కూరకి సరిపాను ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసేసుకున్నాను. వేసుకొని అవి ముక్కలకి కలిసేటట్టు కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని దానిలో ఉండే వాటర్ అంతా బయటికి వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకేనండి. అవంతా ఇనికిపోయే వరకు కాదు, వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఉడికించుకోండి. నేను అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ, టమాటా ఒకటి పెద్దది, పచ్చిమిర్చి 4, కరివేపాకు, కొత్తిమీర కడిగి పెట్టేసుకున్నానండి. మొత్తము పుదీనాకు అంటే కొత్తిమీర మిగిలింది స్టోర్ చేసుకుంటానండి. మొత్తం కడిగేసి పెట్టుకున్నాను. చూసారు కదా, అట్లా బయటకు వచ్చేసింది అనమాట. వాటర్ బయటకు వచ్చేసిన దాకా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు బాండీ పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనెలో 2 లవంగాలు, 2 చెక్కలు వేసుకోవాలి. అవి హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కొంచెం వేసుకొని, ఇందాక దానిలో కూరకు సరిపాను వేసుకున్నాం కదా, ఇప్పుడు ఉల్లిపాయలకు సరిపాను కొంచెం చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం వేగనిచ్చి తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటా వేసేసుకోవాలి. టమాటా కూడా వేసేసుకున్నాం కదా, కొంచెం 2 నిమిషాలు మగ్గనివ్వాలి. టమాటా మగ్గేంత వరకు 2 నిమిషాలు ఉంచిన తర్వాత అందులోకి చికెన్ వేసేసుకోవాలి. వాటర్ అంతా అడుక్కొచ్చేసినాయి. ఆ పైది చికెన్ అంతా తీసేసుకొని నూనెలో వేసేసుకోవాలన్నమాట. మొత్తం వేసుకున్న తర్వాత అవి చూసారు కదా, వాటర్ అట్లా వచ్చేదాకా ఉడికించుకొని ఆ వాటర్ పారబోసేసుకోవాలి. కొంతసేపు వేగిన తర్వాత అందులోకి కొంచెం కిందాక వేసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ వేసుకొని కలిపి ముక్కలన్నీ వేయించుకోవాలి. ఉల్లిపాయల్లోనే వేసేసుకుంటే అల్లం ఉల్లిపాయ పేస్టు మాడిపోయిద్దండి, అడుగంటుతూ ఉండిద్ది. అందుకని చెప్పేసి కొంచెం వేగినాక అట్లా మధ్యలో వేసుకోండి అన్నమాట. వేసుకొని అట్లా కలుపుతూనే ఉండాలండి. ఒక పావు గంట 20 నిమిషాల వరకు వేయించుకోవాలి చికెను బాగా. అంటే నేను లో ఫ్లేమ్లోనే పెట్టాను, హైలో పెట్టలేదు. హైలో పెడితే మాడిపోయిద్దని ఫ్రై కదా, ఇక అట్లా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలన్నమాట. అట్లా 20 నిమిషాల తర్వాత కొంచెం చూసారా, అది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిందనమాట. అంటే వేగిపోయింది చికెన్ అంతా. చూసారా, ముక్కలు కూడా బాగా వేగిపోయినాయి. ఇంకా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లాస్ట్గా అందులో గరం మసాలా పౌడరు నేను ప్యాకెట్ వేసుకుంటున్నానండి. ఇంట్లో చేసింది అయిపోయింది, అందుకని ప్యాకెట్ వేసుకుంటున్నాను. గరం మసాలా పౌడరు 2 స్పూన్ల కారం అనమాట. ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. నేను 2 స్పూన్లు తీసుకున్నాను. కారము అదంతా కూరకి పట్టేటట్టు కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇంక అట్లా కలిపేసుకొని అందులోకి చివరిగా మనం ముందే కడిగి పెట్టుకున్నాం కదా
కొత్తిమీర, పుదీనాకు వేసుకోవాలి. పుదీనాకు తుంచి వేసుకోండి, బాగా మంచి స్మెల్ వచ్చేది అనమాట. తుంచి వేసుకుంటే అట్లా తుంచేసి వేసుకోండి. మసాలా పౌడరు, కారం వేసాం కదండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. బాగుంది. చికెన్ కూడా చూసారు కదా, అట్లా వేసేసి కలిపేసి 2 నిమిషాలు ఉంచామంటే కొత్తిమీర ఆకు, పుదీనా ఆకు కొంచెం ఆ ఫ్లేవర్ అంతా ముక్కలకి పట్టేసిద్ది అనమాట. ఇలా ముక్కలకి పట్టేంత వరకు కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, బాగా వచ్చేసింది. ఇట్లా సర్వింగ్ బౌల్లో వేసేసుకొని కొంచెం ఉల్లిపాయలు, నిమ్మకాయతోటి డెకరేట్ చేసుకున్నామండి. ఇదండి ఇవాళ వీడియో. చాలా బాగా వచ్చిందండి చికెన్ మాత్రం. చూసారు కదా, అట్లా బౌల్లో తీసి పెట్టుకొని అట్లా రౌండ్గా కోసుకుంటే ఉల్లిపాయలు బాగా వస్తాయండి, చక్రాల్లాగా. అవి పెట్టేసి డెకరేట్ చేసుకున్నాం అనమాట. లెమన్ పెట్టేసాను, చుట్టూరు ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి పెట్టేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగుందో చికెన్. మీరు కూడా అట్లా ట్రై చేయండి, అన్నంలోకి విత్ సాంబార్. బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.